ఏపీ 13 న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం. విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి. విశాఖ సింహాద్రినాథునికి రికార్డ్ స్థాయిలో ఆదాయం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు, గ్రామాల్లో త్రాగునీరు, ఆహారం సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఓవైపు విజయవాడ ప్రజలు వరదలతో విలవిలలాడిపోతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎందుకు పర్యటించలేదు, బాధితులను ఎందుకు పరామర్శించలేదు అంటూ పవన్ కళ్యాణ్ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎందుకు పర్యటించలేదో ఆయనే స్వయంగా చెప్పారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఆటంకం కలగకూడదనే తాను దూరంగా ఉన్నానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నేను సాయపడాలి, కానీ అధికార యంత్రాంగానికి అదనపు భారం కాకూడదు అని పవన్ కళ్యాణ్ అన్నారు. గజ ఈతగాలు 283 మంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. దాదాపు 3 లక్షల ఫుడ్ ప్యాకెట్స్ ను సప్లై చేశారు. ఏదైనా విపత్తులో ఉన్న, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న సహాయ సహకారాల కోసం కంట్రోల్ రూమ్ నంబర్లు 111070 1800425010కి కాల్ చేయాలి. 80 కోట్ల రూపాయలను జిల్లాలకు రిలీఫ్ క్యాంపుల కోసం శాంక్షన్ చేశారు. ఈ విపత్తు సమయంలో నిందలు చేయడం కన్నా ప్రజలకు ఏం చేయాలి, ఎలా చేయాలి అన్న దానిపైన దృష్టి సారిస్తాం. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో మేము కేబినెట్లో చర్చిస్తాం. ప్రతి సిటీలో ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి, దానిపైన దృష్టి పెడతాం. ఇది మాకు ఈ రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది. మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ మీరు అడ్డం అయిపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు టేక్ కాల్ వెళ్తే అది సహాయపడాలి, కానీ మళ్ళీ ఇంకొక కేయాటిక్ మీకు తెలుసు కదా, అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం తటపాయిస్తున్నాను. అంతకుమించి లేదు, కొంచెం ఇబ్బంది లేదంటే ముందంటే మెయిన్ అధికారులు పాపం గత 72 గంటల నుంచి వాళ్ళు నలిగిపోతారు. అలాగే నా సైడ్ నుంచి కూడా ఈ ప్రత్యేకించి రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కి 1 కోటి రూపాయల నిధుల్ని నేను చంద్రబాబు గారి రాష్ట్ర ముఖ్యమంత్రి నిధికి నేను విరాళంగా ప్రకటిస్తున్నాను. ఈ సహాయ కార్యక్రమాలకి చిన్న ఒక పూర్తి స్థాయిలో ఏమాత్రం వాళ్ళకి వచ్చినా కానీ నాకు చాలా ఆనందం కలుగుతుంది. ఆ దిశగా రేపు కలిసి వారికి అందజేస్తున్న చెక్ ఒకటి. అలాగే ఈ పరిస్థితుల్లో 188 బోట్స్ యాక్షన్లో ఉన్నాయి, దాదాపు 5 హెలికాప్టర్స్, అలాగే గజేతగాళ్ళు దాదాపు 283 మంది సహాయ కార్యక్రమాలు పాల్గొన్నారు. దాదాపు 3 లక్షల ఫుడ్ ప్యాకెట్స్ సప్లై చేశాం. అలాగే ఈ కంట్రోల్ రూమ్ ప్రజలకు ఏదైనా సరే మీకు అత్యవసరమైన పరిస్థితుల్లో ఉండాలి అంటే ఇది 112 ఈ నెంబర్ కానీ అత్యవసర నెంబర్లు కానీ 1070 సో 112 మీరు ఎక్కడున్నా సరే విపత్తులు ఇరుక్కుపోయి ఏదైనా కష్టం ఏదైనా ఇబ్బంది ఉందంటే వెంటనే మేము స్పందిస్తాం. దానికి మీరు కంట్రోల్ రూమ్ నెంబర్ 112, ఇంకొక నెంబర్ 1070, ఇది కాకుండా 1800 4250 101
మళ్ళీ రిపీట్ చేస్తాను, కంట్రోల్ రూమ్ నెంబర్స్ 112, అదొక ఈ ఫోన్ కన్నా చేయండి, లేదంటే 1070కి ఫోన్ చేయండి. ఇది కాకుండా మూడో నెంబర్ 180042500101. మీరు ఈ కంట్రోల్ రూమ్కి చేసిన మీకు ఏ సహాయ కార్యక్రమం ఎక్కడున్న విపత్తులు మీరు ఇరుక్కుపోయినా కానీ మేము వెంటనే తక్షణంగా స్పందిస్తాం. విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024ను ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి ప్రారంభించారు. నమో యాప్ ద్వారా తొలి సభ్యత్వం తీసుకున్న పురంధేశ్వరి ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఏపీలో బీజేపీకి 38 లక్షల సభ్యత్వం ఉంది. 3 దశల్లో సభ్యత్వ నమోదు తర్వాత పార్టీలో నాయకత్వ మార్పు ఉంటుంది అని తెలిపారు. విజయవాడ వరదలో సహాయ చర్యలో బీజేపీ నిమగ్నమైంది. ఇప్పటి వరకు 50,000 ఆహార ప్యాకెట్లను పంపిణీ చేసింది అని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి వరద బాధితులకు బీజేపీ సంపూర్ణ సహకారం అందిస్తుందని పురంధేశ్వరి పేర్కొంది. గంట సమయంలోనే దగ్గర 60 లక్షల మంది నమోదైనట్టుగా సెంట్రల్లో ఉన్నటువంటి రిపోర్ట్. గంటకే నేను చెప్తున్నాను. ఇంకా జరుగుతున్న ఇప్పుడు మనకి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. సెప్టెంబర్ 1 నుండి 25వ తారీఖు దాకా తొలి దశ జరుగుతుంది. అక్టోబర్ 1 నుండి 15 దాకా రెండవ దశ జరుగుతుంది. అక్టోబర్ 15 నుండి అక్టోబర్ నెలాఖరు వరకు కూడా మూడవ దశ జరుగుతుంది. అక్టోబర్ నెలాఖరుతో మాకు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అయిపోతుంది. అయితే యాక్టివ్గా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇంతకుముందు చెప్పినట్లుగా 2014లో 6 నెలలు చేసినట్లయితే ఈసారి కేవలం 40 రోజుల్లోనే సభ్యత్వ నమోదు కార్యక్రమం పరిపూర్ణం అయిపోతుంది. ఆ తర్వాత సంస్థాగతపరమైనటువంటి మార్పులు, జాతీయ అధ్యక్షులు కావచ్చు, రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, మండల అధ్యక్షులు కావచ్చు, ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు జరగడం అనేది సాధారణంగా జరిగేటువంటి విషయం. దీన్ని తూచా తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఆ రాజ్యాంగానికి లోనై నిర్వహించేటువంటి కార్యక్రమం. బహుశా దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా అంత నిబద్ధతతోటి రాజ్యాంగానికి లోబడి ఎలక్షన్స్ నిర్వహించుకోవడం అనేది భారతీయ జనతా పార్టీలోనే జరుగుతుంది. ఎందుకంటే రేపు ఎన్నికలు జరగాలి. జాతీయ అధ్యక్షులకి, రాష్ట్ర అధ్యక్షులకి ఈ రకంగా కన్సెన్సస్ అందరూ ఒప్పుకుని సరే వీరే అనుకుంటే అది వేరే విషయం. లేకపోయినా కూడా ఎలక్షన్స్ అనేది చాలా పారదర్శకంగా, ప్రజాస్వామికంగా భారతీయ జనతా పార్టీలో నిర్వహించుకునేటువంటి కార్యక్రమాలు. ఇవాళ గడిచిన ఇన్ని సంవత్సరాల కాలంగా ప్రజలకి మేము ప్రజలకి చేసేటువంటి అభ్యర్థన ఒక్కసారి ఆలోచించమని చెప్పి మేము అభ్యర్థిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఏ విధంగా దేశానికి తన సేవను అందించిందో ఒక్కసారి గుర్తించమని చెప్పి అభ్యర్థిస్తున్నాం. వారందరినీ కూడా ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీ చేసినటువంటి సేవ ఒక జాతీయ పార్టీగా అవినీతి రహిత పాలనని, ఒక సుపరిపాలనని, అదేవిధంగా అన్ని వర్గాలకి కూడా న్యాయం చేసేటువంటి పాలనని దేశానికి అందించినటువంటి సందర్భంలో ముందుకు వచ్చి ఇప్పుడున్నటువంటి కార్యకర్తలు ఎలాగో తీసుకుంటారు, ప్రజల్లోకి వెళ్ళి మమేకమవుతూ వారిలో కూడా అవగాహన పెంచుతూ వారిని కూడా సభ్యులుగా చేర్చుకునేటువంటి కార్యక్రమం ఇప్పుడు కార్యకర్తలు చేపడతారు. ప్రతి బూత్ వరకు కూడా ప్రతి కార్యకర్త చొచ్చుకుని పోయి భారతీయ జనతా పార్టీని. సింహాద్రినాథునికి రికార్డు స్థాయిలో ఆదాయం 2,42,40,000 ఆదాయం, 143 గ్రాముల బంగారం, భారీగా వెండి, పలు దేశాల కరెన్సీలో కానుకలు వెలువయ్యాయి. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించి బాధితుల సమస్యలు వింటూ ఆహారం, మంచినీరు, పాల ప్యాకెట్లు అందజేసిన హోంమంత్రి అనిత. ఇబ్బంది అయితే లేదు, అంత ఇబ్బంది అయితే కాదు. అవునండి, అంటే యాక్చువల్గా మాకు మంత్రులకి ఒక్కొక్కరికి 3 డివిజన్స్ ఇచ్చారు. నా వార్డ్స్ అనమాట. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఒక మంత్రిని, ఒక ఎమ్మెల్యేలని, అంతమందిని పెట్టి స్పాన్సర్ చేస్తున్నారు. వాటర్ ఒకటి, శానిటేషన్ ఒకటేనండి. వాటర్ వస్తుంది. ఒక్కొక్క ఇంటికి 2 బాటిల్స్ ఇస్తున్నాం.
అంతకంటే ఎక్కువ ఇవ్వలేకపోతుంది. ఎందుకంటే ఒకేసారి పెద్ద క్రౌడ్ వచ్చేస్తుంది. మా ట్రాక్టర్ అక్కడ ఆగిందంటే చుట్టూ క్రౌడ్ వచ్చి వాళ్ళకి సమాధానం చెప్పలేదు. వరద ప్రభావిత ప్రాంతంలో ప్రభుత్వ సహాయ కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గాను విజయవాడలోని భారీగా వరద నీరు చేరడంతో మునిగిన ప్రాంతంలో తణుకు శాసనసభ్యులు ఆర్మిలి రాధాకృష్ణ హోంమంత్రి వంగల్పూడి అనితతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా వరద ప్రభావిత బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కారం చూపే చర్యలు చేపట్టడంతో పాటుగా ప్రభుత్వ సహాయ కార్యక్రమంలో పాల్గొని విజయవాడ 32వ డివిజన్లో బాధితులకు భోజనం, త్రాగునీరు, ఇతర నిత్యావసరాలు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. వైఎస్ జగన్ సమీక్షించారు. అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్ నాయకులు, ఎన్టీఆర్ జిల్లా పార్టీ నాయకులతో ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. వరద ముంచెత్తిన ప్రాంతాల్లో ప్రభుత్వం ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేపట్టడం లేదని, లక్షలాది మంది కనీసం ఆహారం, మంచినీరు కూడా దొరక్క నానా ఇబ్బంది పడుతున్నారని సమావేశంలో పలువురు నాయకులు వెల్లడించారు. కేవలం ప్రచార ఆర్భాటం తప్ప వాస్తవంగా ఎలాంటి చర్యలు అక్కడ లేవని వారు తెలిపారు. వరద ప్రాంతాల్లో షో చేస్తూ ఫోటోలకు ఫోజులిస్తూ సీఎం అట్ ద ఎన్సీబీఎన్ పర్యటిస్తున్నారని, అధికార యంత్రాంగం అంతా ఆయనతో ఉంటూ ప్రజల సమస్యను గాలికి వదిలేసిందని చెప్పారు. దీంతో వరద బాధితులు అనారోగ్యం పాలవుతున్నా వారికి మందులు కూడా లభించడం లేదని, చివరకు పాలు కూడా దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. వరద బాధితుల కోసం పార్టీ తరపున ₹1 సాయం ప్రకటిస్తున్నట్లుగా వెల్లడించారు. అది ఏ రూపంలో ఎలా ఇవ్వాలనేది పార్టీ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వైఎస్ జగన్ వివరించారు. చంద్రబాబు ఆదేశాలతో ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఇందిరాగాంధీ స్టేడియం నుంచి పాలు, బిస్కెట్స్, వాటర్ పంపిణీకి ఏర్పాట్లు చేసిన ఎంపీ కేశినేని శివనాథ్, మంత్రి కొల్లు రవీంద్ర జిల్లా అధికారులతో కలిసి డివిజన్ల వారీగా ట్రాక్టర్లోని తరలించారు. వరద ముంపు కారణంగా ఇబ్బంది పడుతున్న జక్కంపూడి, సింగ్ నగర్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి విజయవాడలోని 40, 41, 42, 43 నుంచి 45, 61, 62, 63 డివిజన్లకు ట్రాక్టర్లపై పాలు, వాటర్, బిస్కెట్లు తరలింపు. మైలవరం నియోజకవర్గంలో జక్కంపూడి కాలనీ, గొల్లపూడి ప్రాంతాలకు పాలు, వాటర్, బిస్కెట్లతో పాటు 4 వాహనాలు తరలించారు. అదండి ఇక్కడ పాలు స్పీకర్ అయ్యన్న జన్మదినం సందర్భంగా 68 మొక్కలు నాటిన టీడీపీ నేతలు నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టం ఉత్తర వాహిని వద్ద ఉన్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు 68వ జన్మదినాన్ని పురస్కరించుకొని నర్సీపట్నం టీడీపీ ప్రధాన కార్యదర్శి గవిరెడ్డి వెంకటరమణ ఆధ్వర్యంలో 68 మొక్కలను టీడీపీ నేతలు నాటారు. ముందుగా సత్యనారాయణ స్వామి ఆలయంలో స్పీకర్ అయ్యన్న, మానవుడు శివన్ పాత్రుడు పేర్ల మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందుగా ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి, మనవడు శివన్ పాత్రుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
నర్సీపట్నం అభివృద్ధి ప్రదాత అయిన స్పీకర్ అయ్యను మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి నర్సీపట్నం మరింత అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ స్వామి ఆలయ వంశపారపర్యంగా ధర్మకర్త శెట్టి మోహన్, కౌన్సిలర్ రామరాజు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి, ఆలయ ఈవో దివ్య, ఆలయ అర్చకులు భద్రాచల రామం, మురళి, స్వామి లాయర్ సత్యనారాయణ, గోవింద్, శంకర్ రెడ్డి, వరహాలు నాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అయ్యన్న అభిమానులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ స్పీకర్ గారు చింతకాళ్ళ అయ్యన్న పాత్రుడి గారి 68వ జన్మదినం సందర్భంగా, అదేవిధంగా ఆయన మనవడు శివన్ పాత్రుడు జన్మదినం సందర్భంగా ఇక్కడ ఉత్తరవాహిని వద్ద బలిఘట్టం గ్రామంలో ఉన్నటువంటి ఉత్తరవాహిని వద్ద సత్యనారాయణ స్వామి ఆలయం తాలూకా స్థలంలో ఒక ఉద్యానవనం పూర్వం ఏ విధంగా అయితే ఉండేదో ఆ విధంగా ఉద్యానవనం తయారు చేయడానికి అని చెప్పేసి ఇక్కడ ఈ ఆలయ కమిటీ చైర్మన్ గారు, అదేవిధంగా యువ గారు, కార్యనిర్వహణాధికారి యువ గారు, ప్లస్ సోషల్ ఫారెస్ట్ భాగ్యలక్ష్మి మేడం గారితో ఒక నిర్ణయం పెద్దలందరూ కలిసి నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ కార్యక్రమంలో ఆయనకి 68 సంవత్సరాలకి 68వ పుట్టినరోజు కాబట్టి 68 మొక్కలు, అదేవిధంగా శివన్ పాత్రుడి గారిది 5వ సంవత్సరంలో అడుగు పెడుతున్నారు కాబట్టి 5 మొక్కలు, మొత్తం 73 మొక్కల్ని ఈరోజు ఇక్కడ నాటడం అనేది జరిగింది. అయితే పూర్వం కార్తీక మాసంలో ఎక్కడి నుంచో వచ్చి ఈ కార్తీక మామిడి తోట వనంలో వండుకొని వనభోజనాలు చేసుకొని వెళ్ళే పరిస్థితి పూర్వం. మళ్ళీ పూర్వం పరిస్థితే రావాలని చెప్పేసి ఈ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని ఆకాంక్షతో ఈ కార్యక్రమం మొదలు పెట్టడం అన్నది జరిగింది. అయితే ఇక్కడ మామిడి మొక్కలకి వేయడానికి మాకు సహాయ సహకారం చేసినటువంటి మన మురళీ గారు, అదేవిధంగా వాళ్ళ బ్రదరు స్వామి గారు, లాయర్ గారు సత్యనారాయణ గారు, జిఎస్టీ గోవింద్ గారు అంటాం మేము, జిఎస్టీ ఆఫీసరు గోవింద్ గారు, శంకర్ రెడ్డి గారు, మిగతా వరహాల నాయుడు గారు, ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళకి 66 మొక్కలు ఈరోజు ఏర్పాటు చేశారు. వారికి కూడా మా తరపున, మా దేవస్థానం తరపున, మా గ్రామం తరపున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సుమారు 2.5 ఎకరాలు ఎంతో స్థలం ఉంది. ఈ స్థలంలో 3 పైన ఉంది. ఇందులో ఈ వనం అంతా ఏర్పాటు చేయడానికి, వాటిని సంరక్షణ బాధ్యత తీసుకోవడానికి సోషల్ ఫారెస్ట్ డిఎఫ్ఓ గారిని, లక్ష్మణ్ గారిని రిక్వెస్ట్ చేయగా వాళ్ళ స్టాఫ్ని మన భాగ్యలక్ష్మి మేడం గారిని అయితే పంపించారు. మేము కంపల్సరీగా 2 సంవత్సరాలు మేము సంరక్షణ చేస్తామని చెప్పేసి వారు మాట ఇవ్వడం జరిగింది. ఆ ధైర్యంతోనే ఈ వనాన్ని పెంచాలని మేము ముందుకెళ్ళాం. కాబట్టి ఇంకా ఏదేమైనా సరే మిగతా మొక్కలు కూడా ఏర్పాటు చేయక ప్రతి ఒక్కరూ కూడా మామిడి మొక్కలు ఇవ్వడానికి ముందుకు రావాలని కోరుకుంటూ అయ్యన్న పాత్రుడి గారికి, వారి మనవుడికి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఈరోజు ఉదయం విజయవాడ 32వ డివిజన్ అయోధ్య నగర్లో స్వయంగా వరద బాధితుల దగ్గరికి వెళ్లి వారికి కావాల్సినటువంటి పాలు, టిఫిన్, త్రాగునీరు, బిస్కెట్ ప్యాకెట్స్ ను అందజేశారు.
లింగాల గ్రామం వద్ద మునేరు బ్రిడ్జ్ వరద ఉధృతి వల్ల కోతకు గురై దెబ్బతిన్న ప్రాంతాన్ని స్థానిక నాయకులు మరియు అధికారులతో కలిసి పరిశీలించిన శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తదితరులు. అకాల వర్షాల కారణంగా గ్రామాల్లో విద్యుత్తు, త్రాగు సాగునీరు, రోడ్లు, చేతి పంపులు మరమ్మతులను పంట నష్టం అంచనాల్లో వెంటనే నమోదు చేయాలని నందిగామ రెవెన్యూ డివిజనల్ ఆర్డీఓకో కార్యాలయంలోని జగ్గైపేట నియోజకవర్గంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అన్ని శాఖల అధికారులు ముఖ్యంగా విద్యుత్, రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీరాజ్, ఆర్ఎన్పి, ఆర్డబ్ల్యూఎస్, ఐసిడిసి, ఆరోగ్య శాఖల ప్రజలు, అధికారులంతా అన్ని గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి అన్ని రకాల నష్టాలను అంచనా వేసి గ్రామాల్లోని ప్రజలను సమన్వయం చేసుకుంటూ శానిటేషన్, త్రాగునీరు, విద్యుత్ పునరుద్ధరణ, మిగతా అన్ని రకాల సౌకర్యాలను వీలైనంత త్వరగా కల్పించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.